హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ మోహన్ బడే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనం ఫుటింగ్స్ తవ్విన తర్వాత మరి ఫుటింగ్స్ మధ్యలో మనం మిషన్ తీసుకుని వెళ్ళలేం కాబట్టి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళ ఫుటింగ్స్ ఉంటాయో ఆ ఫుటింగ్స్ ఏవైనా అటు ఇటు తేడా వచ్చినట్టయితే తీయాలనుకుంటే ఏ విధంగా తీయాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఇది 100% ఇలాగే తీయాలని నేను చెప్పట్లేదు, ఎందుకంటే సేఫ్టీ కాదు ఇది. నేను ఏదైతే మిషన్ నడుపుతున్నానో అది ఈ విధంగా ఎప్పుడు మనం ఇది మిస్టేక్, ఇది కరెక్ట్ ఆపరేటింగ్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కూడా కాదు ఆపరేటింగ్ చేసే పద్ధతి. అయినా సరే ఇలా చేయకూడదని చెప్పడానికైనా ఒక వీడియో అనేది లైవ్లో చూపిస్తేనే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరు కూడా లేనప్పుడు ఈ విధంగా మనం ఓన్గా ఈ విధంగా తీసుకోగలగాలి. ఎవరు లేని సైట్లలో, చాలా దూరంగా నడిచే సైట్లలో మనకు ఇలా తీయండి అని మనకు డైరెక్ట్స్ ఇచ్చేవారు లేకపోయినప్పుడు ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇది 100% కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ ఎవరు లేని సందర్భంలో ఎలా తీయాలనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా. ఎందుకంటే మనకు కింద నుంచి మనకు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సూపర్వైజర్ కానీ, మేస్త్రి కానీ, ఇంకా ఎవరైనా పని చేసే వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నట్టయితే ఇంత తవ్వండి, ఒక ఫీట్ కిందకి వెళ్ళండి, హాఫ్ ఫీట్ హైట్కి రండి, ఇలా బ్యాక్ సైడ్ రండి అనేది చెప్పగలరు. మనకి ఇవి ఎవరూ లేరు కాబట్టి మనం ఓన్గా తీసుకునేటప్పుడు మనకు కింద ల్యాండ్ అనేది మనకు కనిపించదు కాబట్టి ఈ విధంగా వంగి ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. వంగి ఆపరేటింగ్ చేయడం దాంతోపాటుగా అది కూడా రాయి వర్క్ చేయడం చాలా రిస్క్. ఇది చాలా రిస్క్ చేంజింగ్ అనుకోవాలి. ఇలాంటి చేంజింగ్లు అయితే ఏ ఆపరేటర్ కూడా చేయొద్దండి. అది బాగా సీనియర్, ఒక 10 years సీనియర్ ఉన్న వ్యక్తులు అయితే, ఆపరేటర్స్ అయితే చేయొచ్చు పెద్దగా. ఎందుకంటే ఆ లివర్ మూమెంట్ కంట్రోలింగ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి చేసేయగలరు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అదే కొత్త వారు అయితే మాత్రం ఈ విధంగా అయితే ప్రయోగాలు చేయొద్దండి దయచేసి. ఎందుకంటే రాయి లాగేటప్పుడు మనకు ప్రెజర్ అనేది మనకు శరీరాన్ని ముందుకు తోసేయడానికి చూస్తుంటుంది. ఇలా రాయి బకెట్తో మనం క్యాబిన్ సైడ్ లాగేటప్పుడు మనం ఏదైతే నిల్చున్న నడుపుతాం కదా, అది మనం బయటికి కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మనం చేతుల లివర్స్ కూడా ఇవి ఒక మల్లె పువ్వు పట్టుకున్నంత బరువు ఉంటుంది కాబట్టి, అంత స్మూత్గా ఉంటుంది కాబట్టి అంత బ్యాలెన్స్ మనకు కంట్రోల్ చేసుకోలేము. ఇలా రాయి లాగేటప్పుడు ఇలా వైబ్రేషన్ వచ్చినట్టయితే ఇంకా కష్టం అవుతుంది. దయచేసి ఇది ప్రతి ఒక్క ఆపరేటర్ తెలుసుకోవాలి. కొత్త ఆపరేటర్కు మోస్ట్ ఇంపార్టెంట్. కొత్తగా నేర్చుకున్న ఆపరేటర్లు అయితే ఈ విధంగా అయితే ప్రయోగాలు చేయొద్దండి. ఇది 100% అయితే కరెక్ట్ కాదు ఈ ఆపరేటింగ్. ఏదంటే సందర్భాల్లో ఎలా నడపాలనేది ఈ విధంగా చూపించడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లస్ బెల్ ఐకాన్. ఇదో ఇలా ఒక దగ్గర డంపింగ్ మొత్తం చేసుకుంటున్నామండి. మొత్తం రాళ్ళే. ఒక ఫుటింగ్స్ తీసేటప్పుడు ఎక్స్ట్రాగా కటింగ్ వచ్చింది, అక్కడ ఎక్స్ట్రా చిన్న ఫుటింగ్ కూడా వచ్చింది. ఈ సైట్ వచ్చేసి నీలోఫర్కి సంబంధించిన సైట్ ఇది నీలోఫర్కి సంబంధించిన సైట్. ఇది బిస్కెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, షాబాద్ దగ్గరలో ఉంది ఈ లొకేషన్. ఇక్కడ కంపెనీ వేయడం జరిగింది. నీలోఫర్ సాయి ఎంత ఫేమస్ అనేది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. స్టార్టింగ్లో ఈ షాప్లో ఈ మధ్య ఒక్కొక్క రేట్ ఉంది. 20తో స్టార్ట్ అయ్యి 1000 రూపాయల వరకు ఉంది చాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.